మార్కెట్ యార్డ్ లో ఇప్పటిదాకా మనం రైతులతో మాట్లాడడం జరిగింది. అంటే వ్యాపారస్తులతో కూడా మనం వారి నేరుగా ఈ మార్కెట్ యార్డ్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, అభివృద్ధిలో ఎట్లా ముందుకెళ్తుందని అడగడం జరిగింది. అది కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు రైతులు కూడా. మాకు జోగిపేటలో గతంలో మార్కెట్ ఉండేది, ఇప్పుడు ఇంకా మాకు ఈ మార్కెట్ ఇంకా అభివృద్ధి కావాలంటే చైర్మన్ గారు కూడా సహకరించాలి, అదే విధంగా ఇంకా మంచి అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక చైర్మన్ కూడా మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వారితో కూడా తెలుసుకుందాం. చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలుసు. నమస్తే. ఇప్పుడు ఎట్లా మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం ఎలా కృషి చేయబోతున్నారు? ఈ రోజు మేము గతంలో చెప్పిన మాట ప్రకారం గత జోగిపేట మార్కెట్ సంతను ఓపెన్ చేయడం జరిగింది. ఎడ్లను, పశువులను, మేకలను కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం సారు దామోదర్ గారి సూచనల మేరకు మేము పోయిన 2 వారాలు ఉచితంగా వారికి ఎలాంటి రుసుము లేకుండానే వాళ్ళకి బేరం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు 3వ వారం నుంచి మేము పట్టీలు వసూలు చేస్తామని చెప్పినాం. అదే మాదిరి ఈ రోజు సంతకు బాగానే మా పశువులు కానీ మేకలు కానీ వచ్చినాయి. ఇంచుమించుగా 79 మేకలను, పశువులను అమ్మడం జరిగింది. వాటికి రైతులు సూచించిన విధంగా ఒక మేకకు 100 రూపాయలు, మరి పశువులకైతేనేమో, బర్రెలకైతేనేమో కొన్నవారి దగ్గర 200, అమ్మిన వారి దగ్గర 200, కొన్నవారి దగ్గర 100 అని చెప్పి వాళ్ళు రైతు నాయకులు, రైతు మీడియేటర్ సంతకు వచ్చినటువంటి రైతులంతా కలిసి తీర్మానం చేయడం జరిగింది. వారికి సూచనల మేరకు వారితో చెప్పిన విధంగానే ఎడ్లకు, బర్రెలకు 300 చొప్పున, మేకలకు, గొర్రెలకు 100 రూపాయల చొప్పున మేము వసూలు చేయడం జరుగుతుంది. ఈ రోజు మాత్రమే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ రిసిప్ట్ నుంచి అంటే మనకు ఆన్లైన్ రిసిప్ట్, ఇది గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వాళ్ళకు? ఏదున్నా మేము ఆన్లైన్ లోనే మేము ఈ పట్టీలు ఇస్తున్నాం. మేము అంటే మేము పేపర్ మీద రాసేస్తాం. ఏదున్నా పేపర్ ఆన్ పేపర్. ఇప్పటి వరకు 7,900 రూపాయలు ఇప్పటి వరకు నగదు గవర్నమెంట్ ఖాతాలో జమ చేయడం జరిగింది. S2 అని అవుతాయి. ఇవి ఎవరికి కూడా ఎలాంటి మధ్యవర్తి దళాలు పని లేకుండానే డైరెక్ట్ మార్కెట్ కమిటీకి చెందుతాయి. ఈ మార్కెట్ కమిటీకి అభివృద్ధికి ఇవన్నీ తోడ్పడతాయి. మేము ఇచ్చిన ప్రకారం రైతులకు కూడా ఇక్కడ ఏ సౌకర్యాలు కావాలన్నారు, వాళ్ళకి ఎడ్లకు, మేకలకు నీటి తొట్లు కావాలను వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నీటి నింపడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇప్పుడు మేము ఆఫీస్ కూడా రైతులకు వచ్చిన వారికి అందరికి కూడా షెడ్ లో వాటర్ సప్లై చేసి, మినరల్ వాటర్ వాళ్ళకు కూడా రైతులందరికీ కూడా నీటి సౌకర్యం కలిగించడము. కాబట్టి ఈ వచ్చిన అమౌంట్ అంతా మరి మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాం తప్ప ఇవన్నీ వేరే ఎక్కడేం పోవు. ఎవరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మన మార్కెట్ ఫండ్ లో జమ అవుతుంది. గవర్నమెంట్ లెక్కలు చూపించి మరి గవర్నమెంట్ ద్వారా ప్రతిపాదనలు పంపించుకొని ఇప్పుడు మేము ఏదైతే వాటర్ ప్లాంట్ అనుకున్నాము, రైతు విశ్రాంతి భవనం అనుకున్నాం, అవన్నీ కట్టించడానికి ప్రపోజల్ పంపించినాం ఆల్రెడీ. అవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని ఇంకా రాబోయే కాలంలో రైతులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకున్నాం. మనకు ఈ రిసిప్ట్ నుంచి అంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఈ రిసిప్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ నుంచి రిసిప్ట్ కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు, లోన్లు కావచ్చు, ఇంకా వివిధ రకాల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయంట కదా. ఇప్పుడు ఈ పట్టి ద్వారా, ఆన్లైన్ పట్టి ద్వారా ఇంచుమించుగా ఇప్పుడు ఇంతకు ముందేమో మన జిల్లా దాటితే మన వేరే దగ్గర ఇవి చెల్లకపోతుండే. ఇప్పుడు ఈ ఆన్లైన్ పట్టి ద్వారా మన స్టేట్ దాటిన భారతదేశం మొత్తంలో ఈ పట్టి చెల్లుబాటు అవుతుంది. దీనికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ ఆన్లైన్ GST ద్వారానే వస్తుంది. మరి ఇదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆన్లైన్ పట్టీలు తీసుకుంటారో, వాల్యుయేషన్ ఎంత తీసుకుంటారో దాని ప్రకారం పశువులకు, ఎడ్లకు, బర్రెలకు వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా బ్యాంకర్స్ లోన్ ఇస్తారు. లోన్ అవకాశం ఉంటుంది. ఈ పట్టీలు చూసే వాళ్ళు వాల్యుయేషన్ అంటే నిర్ధారణకు వస్తారు. ఇంతకు ముందేమో డాక్టర్లు వాళ్ళు లోన్ మీడియేటర్ చేసే వాల్యుయేషన్ చూస్తుంది. ఇప్పుడు ఇది ఆన్లైన్ ఏదైతే గవర్నమెంట్ బిల్లు ప్రకారం ఇస్తున్నామో వాళ్ళు ఏది చూడకుండా లోన్ ఇచ్చే సౌకర్యం ఉంటుంది బ్యాంకర్స్. అంటే ఇప్పుడు మరి ఇక్కడ రైతులు అంటే మీరు చూసుకోవచ్చు, ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు, రైతులు ఎట్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కొన్ని కోరికలు కోరింది, అదే విశ్రాంతి భవనము, కొంచెం షెడ్ కావాలి, ఎండాకాలం వస్తే ఇంకొంచెం సౌకర్యాలు కావాలి, ఏదైనా ఉంటే టీ, స్నాక్స్ ఏమైనా హోటల్ ఉంటే కూడా పెట్టాలనే ఉద్దేశం వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాట సూచన మేరకు కొన్ని ఆలోచిస్తున్నాం. దాన్ని రాబోయే రోజులు అది కూడా చేద్దామని ఆలోచనలు ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, నేరుగా మనము అంటే మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసమే ముందుకు వస్తాము అని ఇక్కడ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, వారికి ఎటువంటి సమస్య ఉన్నా మాకు సమాచారం ఇస్తే మేము అది పరిష్కరించడానికి ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మరియు ఇక్కడ సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేస్తామని చెప్పి ఇక్కడ మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి
చైర్మన్ గారికి మరి ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా మా నర్సంపేట ఛానల్ హృదయపూర్వక నమస్కారాలు.